హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ వరల్డ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ప్రతిదీ యాక్సెస్ ఇస్తున్నాం, ఫొటోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం. అందరూ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సెస్ అయిపోవాలి. సేఫ్టీ ఉండాలంటే ఎట్లా సార్? సేఫ్టీ మన చేతిలోనే ఉంది సార్. ఫేస్బుక్ సేఫ్టీ ఇస్తున్నాడు, వాడి దగ్గర డేటా సెక్యూర్ గానే ఉంటది. జీమెయిల్ వాడి దగ్గర సెక్యూర్ గానే ఉంటది. కానీ మనం పబ్లిక్ లో షేర్ చేస్తే వాడు ఏం చేస్తాడు? అవునా కదా ఫస్ట్ థింగ్. సో నువ్వు ఆ వాంటెడ్ గా నువ్వు క్లిక్ చేస్తే, ఇప్పుడు నేను చెప్తాను, ఈ లింక్ క్లిక్ చేస్తే బ్లూ బ్యాచ్ వస్తుంది నీకు అని చెప్తాను. ఇన్స్టాగ్రామ్ లో బ్లూ బ్యాచ్, లేకపోతే 1000 ఫాలోవర్స్ పెరుగుతారు ఈ లింక్ క్లిక్ చేస్తే అని చెప్తాను. సో దిస్ ఇస్ వాట్ సంథింగ్ కాల్డ్ ఒక ఆశ చూపించి తీసుకోవడం. దానికి ఇన్స్టాగ్రామ్ ని బ్లేమ్ చేయలేము, ఫేస్బుక్ ని బ్లేమ్ చేయలేము. బికాస్ యు ఆర్ క్లికింగ్ ఆన్ ఎ లింక్, మీరు క్లిక్ చేస్తున్నారు వాంటెడ్ గా. అలాంటప్పుడు యాంటీవైరస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏది సెక్యూర్ చేయలేదు. సో ఇట్స్ అవర్ మిస్టేక్ వేర్ వీఆర్ క్లికింగ్ అండ్ వీఆర్ షేరింగ్ అవర్ డేటా కంపల్సరీ. సో అందుకే అవాయిడ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ ఒకటి. సో లైక్ ఏదన్నా ఒక లింక్ వచ్చింది అంటే జెన్యూనా కాదా మనం ముందు చెక్ చేసుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. లైక్ ఆ లింక్ తీసుకెళ్లి కొన్ని virustotal.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో చెక్ చేయొచ్చు. లేదు అంటే కొన్ని ఫిషింగ్ కి సంబంధించిన లింక్స్ చెక్ చేయడానికి ఫిష్ ట్యాంక్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో చెక్ చేసుకోవచ్చు. అది ఫిషింగ్ జెన్యూనా ఫేకా ఏంటి అనేది చెక్ చేయొచ్చు. అది చెక్ చేయకుండా మీరు క్లిక్ చేస్తే యాక్సెస్ తీసుకుంటుంది కంపల్సరీ. మీకు మీ ఫోటోస్, లేదంటే మీ లొకేషన్స్, లేదంటే మీ స్క్రీన్ మిర్రరింగ్ ఏదైనా తీసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని చూసుకోవాలి. సో మన అవేర్నెస్ మన సెక్యూరిటీ. మనకు అవేర్నెస్ లేదు అంటే ఫోన్ వాడకండి. అవేర్నెస్ అవేర్నెస్ నాకు వద్దు, బట్ నేను సెక్యూర్ ఉండాలంటే ఫోన్ వాడకూడదు. సింపుల్ థింగ్ చెప్పాలండి. సో దిస్ ఇస్ వాట్. సార్ ఇప్పుడు జనరల్ గా మనం ఇన్స్టాగ్రామ్ వాడుతుంటే కొత్త పరిచయాలు పెరుగుతాయి. అమ్మాయిలు పర్టికులర్ అమ్మాయి మాట్లాడితే ఎవరైనా కొత్త కామెంట్స్ లైక్ చేసిన, కామెంట్స్ వాళ్ళ రీల్స్ లైక్ చేసిన, కామెంట్ చేసిన, కొంచెం పాజిటివిటీ చేస్తే వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. సో వాళ్ళు దాని ద్వారా వాళ్ళతో చాటింగ్ చేస్తుంటారు. వాళ్ళ ట్రస్ట్ అనేది పెరుగుతారు కదా. పెరిగినాక వాళ్ళతో కాల్స్ కానీ వీడియో కాల్స్ లేదా ఫోటో షేర్ చేయడం జరుగుతుంది. అలాంటి వారి కోసం అవేర్నెస్ ఎట్లా సార్? అంటే ఇలా ఉంటే సేఫ్టీ సార్, ఎంతవరకు సేఫ్ ఉంటాయి? అంటే ఓన్లీ మనం పంపిన పర్సన్ చూడగలుగుతారా, డిఫరెంట్ అందరు చూడగలుగుతారు? ఇది మీరు చెప్పిన కాన్సెప్ట్ అనేది, దీనికి నేమ్ ఏమంటారంటే సోషల్ ఇంజనీరింగ్ అంటారు. సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే సింపుల్ థింగ్ చెప్పాలంటే నమ్మించి మోసం చేయడం. ఓకే, సో మిమ్మల్ని నమ్మించాలి. ఫస్ట్ థింగ్ మీరు నా ట్రాప్ లో పడాలి, అది మెయిన్ టార్గెట్ హ్యాకర్స్ కి చెప్పాలి అంటే. సో మీరు అన్నట్టు ఇప్పుడు అమ్మాయి ఒక వీడియో పెట్టింది, ఒక ఫోటో పెట్టింది, ఇంకేదో పెట్టింది, లైక్స్ కొడతాము రెగ్యులర్ గా, వాళ్ళకి రీచ్ వస్తా ఉంటది, లైక్స్ కొడతా ఉంటాం, కామెంట్స్ పెడతా ఉంటాం, రెగ్యులర్ టచ్ లో ఉంటారు. సో ఒక వన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో వీళ్ళు ఆ ట్రాప్ లోకి వెళ్తారు. ఎలా అంటే స్టార్ట్ అవుతుంది చాటింగ్, స్టార్ట్ అవ్వడం, మెల్లిమెల్లిగా ట్రస్ట్ ఇష్యూస్ పెంచుకుంటూ వెళ్తారు, ట్రస్ట్ పంచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఒక వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళకి తెలియకుండానే రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయి నమ్మేస్తారు కూడా, ఈ పర్టికులర్ పర్సన్ చాలా జెన్యూన్, సో నేను ఏది చెప్పినా కూడా ఓకే గుడ్ పర్సన్ అని ఒక థాట్ లో ఉంటారు. ఆ టైమింగ్ లో దే విల్ స్టార్ట్ గోయింగ్ విత్ వీడియో కాల్స్ కావచ్చు, లేదంటే ఫోటోగ్రాఫ్ షేర్ చేయడం కావచ్చు, ఇవన్నీ. కానీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే అది నిజంగా అబ్బాయా కాదా ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే మనం ఫిజికల్ గా కలవట్లేదు, డిజిటల్ గా కలుస్తున్నాం. ఈ డిజిటల్ గా ఫేక్ అకౌంట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. జెన్యూన్ ఫేక్ కూడా తెలియదు ప్రెసెంట్ గా చెప్పాలంటే. సో అదొక ఫస్ట్ థింగ్. ఓకే, సో నువ్వు ఫోటో షేర్ చేసావు అంటే మాత్రం పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఒక్కసారి నీ ఫోటో అక్కడికి వెళ్ళింది అంటే వాళ్ళ సిస్టమ్ లో సేవ్ అవుతుంది కదా. మీకు మీరు ఒక ఫోటో పంపించారు నాకు, దాని స్క్రీన్ షాట్ తీయలేనా? పాసిబిలిటీ. మీరు తర్వాత డిలీట్ చేస్తుండొచ్చు. అంతేందుకు వాట్సాప్ లో ఒక ఫోటో పంపించి తర్వాత డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అని కొడతా, నీ దగ్గర డిలీట్ అయింది, తన దగ్గర డిలీట్ అయింది, కానీ ఆ లోపు నేను స్క్రీన్ షాట్ తీయలేనా? దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నువ్వు ఫోటో పంపించినా, వీడియో పంపించినా, దే కెన్ సేవ్ ఇట్, పాసిబిలిటీ ఉంది. ఈ సేవ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇల్లీగల్ గా యూజ్ చేసే ఛాన్సెస్ చాలా మటుకే ఉన్నాయి. సో ఎవరిని ఆన్లైన్ లో నమ్మడం అనేది చాలా కష్టం. మీరు కొన్ని వీడియో కాల్స్, కొన్ని చెప్పాలంటే న్యూడ్ కాల్స్, కొన్ని ఇలాంటివి చాలా జరుగుతా ఉన్నాయి ప్రెసెంట్ గా. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్ రికార్డింగ్ చేస్తారు. చేసినప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని వీడియో లాగా తీసి మళ్ళీ బ్లాక్ మెయిల్ రిటర్న్ చేస్తారు. మొత్తం కూడా పోనోగ్రఫీస్ అంటారు. సో ఇవన్నీ కూడా అంటారు. సో మాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్. తెలిసిన వాళ్ళైతే ఓకే, వెల్ అండ్ గుడ్.
తెలియని వాళ్ళతోని ట్రస్ట్ పెట్టుకొని వాళ్ళతోని వాళ్ళు మంచోళ్ళు అని ఎప్పుడు నమ్మకూడదు డిజిటల్ వరల్డ్ లో. గుర్తుపెట్టుకోండి. కానీ నో వన్ ఈస్ గుడ్ చెప్పాలంటే. ఒక స్టేజ్ కి వస్తే ఎవరు మంచి వాళ్ళు కాదు, పాసిబిలిటీస్ అలాగే ఉంటాయి. ఫ్యాక్ట్ చెప్పాలంటే, ఫ్యాక్ట్ మాట్లాడాలంటే అదే ఉంటుంది, రైట్? సో ఆన్లైన్ లో చూడకుండా ఎవరిని నమ్మకండి. నమ్మి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేయడం కానీ, సో వాళ్ళతో క్లోజ్ గా రిలేషన్షిప్ లోకి వెళ్ళడం కానీ, ఒక పర్టికులర్ టైంకి వచ్చేసరికి ఇంకా మొత్తం వాళ్ళకి ట్రాప్ లో పడిపోతారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో కొంచెం జాగ్రత్త. ఇంకొకటి చెప్పినందుకు ఇంకొక టాపిక్ కూడా గుర్తొచ్చింది. మ్యాట్రిమోనీ స్కామ్స్ కూడా చాలా జరుగుతా ఉన్నాయి. అమ్మాయి ఫోటో వస్తుంది, అబ్బాయి యాక్సెప్ట్ చేస్తాడు, చలో స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్. అది అమ్మాయి కదా వాడు అబ్బాయి యాక్చువల్ గా చెప్పాలంటే, కానీ మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకుంటాడు, అమ్మాయి ఫోటో పెడతాడు, వస్తుంది. సో స్టార్టింగ్ అవుతుంది చాట్ కానీ ఇంకేదైనా. ఇప్పుడు కొత్తగా ఇంకా ఏమి ఇచ్చారంటే మ్యాట్రిమోనీలో 5 minutes 10 minutes వీడియో కాల్ చేయొచ్చు, చాటింగ్ చేయొచ్చు, అన్ని ఇచ్చారు, రైట్? పాసిబిలిటీ. సో ఇది ఒక ట్రాప్. అంటే ఇలాంటివన్నీ హ్యాకర్స్ యూజ్ చేసుకొని అబ్బాయిలను ట్రాప్ చేయొచ్చు, అమ్మాయిలను కూడా ట్రాప్ చేయొచ్చు. ఇక్కడ పాసిబిలిటీ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ వెరీ నీడ్ అనుకోండి, మీకు అమౌంట్ అవసరం ఉంది, ఆ టైంలో ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఒక అన్నోన్ పర్సన్ వచ్చి మీకు హెల్ప్ చేస్తే విల్ థింక్ దట్ హీస్ గుడ్ బాయ్, గుడ్, కరెక్టే కదా అనుకుంటా. తనకి ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే మీరు చేస్తారా లేదా? దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఇట్స్ అ ట్రాప్, సంథింగ్ లైక్ దట్. సో కొంచెం జాగ్రత్తగా. మ్యాట్రిమోనియల్ స్కామ్స్ అయితే చాలా జరుగుతా ఉన్నాయి. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఆన్ దిస్. మ్యాట్రిమోనియల్ స్కామ్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా స్కామ్స్ అవ్వచ్చు, ఇంకా వేరే స్కామ్స్. ఇప్పుడు డేటా బ్రీచెస్ గురించి చూపించాను కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి మీరు నిజంగా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తారంటే ఫస్ట్ చేయాల్సిన పని ఫోన్ కట్ చేయండి. కట్ చేసి నిజంగా లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీకు డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆన్ కాల్ లో డిజిటల్ అరెస్ట్ అనే మాటనే లేదు ఎక్కడ కూడా. మీ డేటా చెప్పినా కూడా మీరు నమ్మకండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇలాంటి డేటా చాలా బయట దొరుకుతుంది, కొనుక్కుంటున్నారు, డేటా బయట కొనుక్కుంటున్నారు, మోర్ దెన్ ఎనఫ్, రైట్? సో ఎప్పుడైనా సరే మీకు ఏమైనా డౌట్ వచ్చిందంటే నిజంగా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తే దే విల్ ఆస్క్ యు టు కమ్ టు పోలీస్ స్టేషన్. అంతేగాని ముంగడ కూర్చొని నేను డిజిటల్ అరెస్ట్ చేసినా అంటే అది వర్కౌట్ కాదు, అది కాదు, అది ఫేక్. అది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పింది అది, రైట్? సో డిజిటల్ అరెస్ట్ అనే ఒక అసలు ఎక్కడ లేదు. ఫస్ట్ అరెస్ట్ ఉంటది, డిజిటల్ అరెస్ట్ ఉండదు ఫస్ట్ థింగ్. సో డౌట్ ఉంటే వెళ్ళండి, కనుక్కోండి. నిజంగా మీ ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ దగ్గర డేటా ఉందా లేదా, నిజంగా నీ పేరు మీద మనకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా అని చెప్తారు. కాల్ బ్యాంక్ నుంచి కాల్ వస్తే ఫస్ట్ బ్యాంక్ వెళ్ళండి, మేనేజర్ ని కలవండి. నిజంగా నా కేవైసీ ఎక్స్పైర్ అయిందా, నిజంగా మీ దగ్గర నుంచి బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందా ఏంటి, లేదంటే ఈ యాక్సెస్ ఇంకెవరి దగ్గరకైనా వెళ్ళిందా చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు చెప్తారు మనకి. సో మనం ఫిజికల్ గా వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకునేంత వరకు ఏది నమ్మకండి. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అంటే ఇప్పుడు జనరల్ గా మన వాట్సాప్ లో కూడా స్టెగ్నోగ్రఫీ అని ఫోటోస్ పంపించి ఆటోమేటిక్ మనం విత్ వైఫై మొబైల్ డేటా అని చెప్పి మనం అన్ని డౌన్లోడ్ కొట్టి పెట్టేస్తాం సార్. అవి డౌన్లోడ్ అయిపోతాయి ఆటోమేటిక్, మనకు తెలుస్తాయి, చూస్తాం చూడం బిజీలో. అది ఎట్లా జరుగుతుంది సార్ అసలు? డౌన్లోడ్ అయినాక ఏం జరుగుతుంది సార్? స్టెనోగ్రఫీ అనే టెక్నిక్ ని యూజ్ చేసి హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే ఒక మాల్వేర్ ని క్రియేట్ చేస్తున్నారు. మాల్వేర్ ని బైండ్ చేస్తారు, ఇమేజ్ తో బైండ్ చేయడం, లేదంటే ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ ని దీంతో బైండ్ చేస్తారు. ఇమేజ్ ఫైల్స్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు. సో ఎప్పుడైతే నీకు ఒక ఫోటో వస్తుందో మన దగ్గర ఉన్న సెట్టింగ్స్ లో ఏంటంటే ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటుంది ఆటోమేటిక్ గా. నీకు ఫోటో రాకుండా ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది, అది మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో అది ఎప్పుడైతే డౌన్లోడ్ అవుతుందో నువ్వు ఎప్పుడైతే ఓపెన్ చేస్తావు, క్లిక్ చేస్తావో ఫోటోతో పాటు బ్యాక్గ్రౌండ్ లో స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే నీ ఫోన్ లో ఆటోమేషన్ స్టార్ట్ చేస్తుంది. అంటే పర్టికులర్ గా కీ లాక్స్ తీసుకోవడం కానీ, అంటే ఒక మాల్వేర్ ఇంజెక్ట్ చేయడం కానీ, లేదా ఫోన్ ని మానిటర్ చేయడం కానీ, అంటే వాళ్ళు రాసుకునే స్క్రిప్ట్ ని బట్టి చేంజ్ అవుతా ఉంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే స్క్రీన్ మిర్రరింగ్ కావాలి, దే విల్ రైట్ దేర్ స్క్రిప్ట్. కొంతమంది నువ్వు ఏం టైప్ చేస్తున్నావో యూపీఐ పిన్ నెంబర్స్ సహా క్యాప్చర్ చేయాలి, ఆ స్క్రిప్ట్ రాస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద హ్యాకర్ అనమాట. సో ఒక ఇమేజ్ లో ఒక స్క్రిప్ట్ ని ఇంజెక్ట్ చేసి దాన్ని మీకు పంపించినప్పుడు మీకు చూడడానికి ఇమేజే, కానీ దాని బ్యాక్గ్రౌండ్ లో ఈ పర్టికులర్ స్క్రిప్ట్ గానీ ఒక మాల్వేర్ గానీ ఇంజెక్ట్ చేసి పంపిస్తాం. అది మీ ఫోన్ లోకి రాగానే స్టార్ట్ చేస్తుంది, మానిటరింగ్ స్టార్ట్ చేస్తుంది. సేమ్ లైక్ ఫోన్ హ్యాకింగ్ లాగే, కాకపోతే ఓన్లీ ఇక్కడ ఒక క్లిక్ మాత్రమే. సో చూడడానికి ఫోటో, కానీ ఫోటో కాదు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ వన్ టైం ఫోటో మీరు ఓపెన్ చేయగానే మళ్ళీ డిలీట్ అయిపోతుంది. సో ప్రూఫ్ ఉండకుండా ఉండడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి కూడా యూజ్ చేస్తున్నారు. సో బెటర్ ఆప్షన్ ఏంటి అంటే అన్నోన్ నెంబర్స్ నుంచి మీకు ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ వస్తే డౌన్లోడ్ చేయకూడదు. ఆటో డౌన్లోడ్ ఆప్షన్ డిసేబుల్ చేసుకోండి. అన్నోన్ నెంబర్ నుంచి వస్తే మాత్రం అస్సలు చేయకూడదు ఫస్ట్ థింగ్. ఇన్ కేస్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చింది బట్ ఫోటో ఏదో సంథింగ్ ఇర్రిలెవెంట్ ఫోటో ఉంది అంటే ఫస్ట్ కనుక్కోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ మై ఫ్రెండ్ అనుకుందాం. సో నీ ఫోన్ హ్యాక్ అయితే నాకు మెసేజ్ వస్తుంది నీ మొబైల్ నెంబర్ నుంచి. I can trust Ranjit. I can open it. కానీ ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ నుంచి వచ్చింది,
ఎప్పుడు లేని మెసేజ్ కొత్తగా వచ్చింది, సంథింగ్ సస్పిషియస్ కనబడింది అంటే ఐ కెన్ ఆస్క్ యూ, రైట్? కాల్ చేసి అడగచ్చు నిజంగా మెసేజ్ పంపించావా లేదా. ఎందుకంటే మీ వాట్సాప్ వేరే వాళ్ళ దగ్గర కూడా యాక్టివేట్ అయ్యి ఉంటుంది, పాసిబిలిటీ ఉంది. సో వాళ్ళు పంపించి ఉండొచ్చు మీ నెంబర్ నుంచి. మనీ రిక్వెస్ట్ కూడా చాలా జరిగినాయి. మనీ రిక్వెస్ట్ కూడా చాలా జరిగి ఉంటాయి. మీకు తెలియకుండా మనీ పంపించమని అడుగుతారు. నేనేమో రంజిత పంపించమన్నాడు చెప్పి నేను పంపిస్తాను, తర్వాత కాల్ చేసి అడిగితే నేను పంపిలే అంటాను. ఎక్కడ పోయిందా మనీ? సో కొంచెం జాగ్రత్తగా ఉంటాయి, కొంచెం బెటర్. అంటే ఇంతకుముందు మీరు చెప్పారు సార్ ఆటోమేషన్ రన్ చేస్తారు, రన్ అవుతుందని. అంటే ఎట్లా జరుగుతుంది సార్? మన మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఇది లినక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ అనేది లినక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇందులో మనము ఏదైనా స్క్రిప్ట్ రాసి దీన్ని రన్ చేపియచ్చు. ఇప్పుడు మనం ఒక కాల్ కొడుతున్నాము లేదంటే ఏదైనా ఓపెన్ చేస్తున్నాము అంటే బ్యాక్గ్రౌండ్ లో దానికి ఎగ్జిక్యూట్ అవుతుంది, స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో కర్నల్ మోడ్ లో ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తుంది. అది ఓకే, నేను కాల్ ఈ నెంబర్ కొట్టి కాల్ కొడితే ఈ నెంబర్ కి డైల్ చేయాలని దానికి ఇన్స్ట్రక్షన్ వెళ్తుంది బ్యాక్గ్రౌండ్. సేమ్ అదే ఆ స్క్రిప్టే ఇందులో ఇంజెక్ట్ అవుతుంది. అది ఏం చేస్తుంది, ఆ స్క్రిప్ట్ ఓఎస్ కి ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తుంది. నాకు స్క్రీన్ మిర్రర్ కావాలి, లేదంటే ఏమైతే టైప్ చేస్తున్నారో క్యాప్చర్ చేయడము, ఆ క్యాప్చర్ చేసి హ్యాకర్ కి పంపిస్తా ఉంటది ఇదంతా కూడా. ఎందుకంటే ఇంటర్నెట్ 24/7 ఆన్ లో ఉంటది, నువ్వు పడుకున్నా 24/7 ఆన్ లోనే పెట్టుకొని పడుకుంటున్నాం మనం, రైట్? సో ఎప్పుడైతే ఇంటర్నెట్ కి కనెక్ట్ అవుతుందో కంపల్సరీ డేటా అనేది బయటకు వెళ్తుంది. సో స్క్రిప్ట్ అనేది రన్ అయ్యే ఛాన్సెస్ మొబైల్ ఫోన్స్ లో చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ దిస్ వన్, ఐఫోన్ లో కూడా స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఇది కూడా ఆపరేటింగ్ సిస్టమ్, దాంట్లో కూడా స్క్రిప్ట్ ఉంటది, రైట్? సో బయట నుంచి ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేయాలి, ఏపీకే ఫైల్ కాదు. బయట నుంచి నువ్వు ఏ ఐఫోన్ లో నువ్వు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయలేవు, కానీ స్క్రిప్ట్ రన్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. లేదంటే కొన్ని హార్డ్వేర్ డివైసెస్ ఉంటాయి, పెన్ డ్రైవ్ లాగే కనిపిస్తుంది, పెన్ డ్రైవ్ కాదు, కనెక్ట్ చేస్తే స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఇలాంటి కొన్ని నా ప్రీవియస్ వీడియోలో చూపించుంటాను చూస్తే, సో అలాంటివి అనమాట. కొన్ని స్క్రిప్ట్ రన్ అయితే ఆటోమేటిక్ మీకు తెలియకుండానే మీ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది అనమాట ఫోన్ లో. సో మనం పక్కన పెట్టేసి ఏదో పని చేసుకుంటా ఆ లోపు వెళ్ళిపోద్ది ఇన్ఫర్మేషన్ అంతా బయటికి. సో ఇలా సో వాడనప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ చేసేసుకోండి, కనెక్టివిటీ క్లోజ్ అయిపోతుంది. డౌట్ వచ్చిందా ఫోన్ ఫార్మాట్ చేసుకోండి, లేదంటే నేను చెప్పినట్టు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ సెట్టింగ్స్ లో చెప్పానో అవి చూసుకోండి. దాన్ని బట్టి యూ కెన్ సెక్యూర్ చేసుకోవచ్చు కొత్త వారికి. అంటే ఇప్పుడు సార్ జనరల్ గా జీమెయిల్ అంటే చాలా మంది ఫ్రెండ్స్ యూట్యూబర్స్ కానీ చాలా ఛానల్స్ జీమెయిల్ హ్యాక్ అయ్యింది, కానీ జీమెయిల్ ని హ్యాక్ కాకుండా ఎట్లా చేసుకోవాలి సార్? ఏం చేయాలి సేఫ్టీ పర్పస్? జీమెయిల్ హ్యాక్ కాకుండా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. గూగుల్ వాడు ఇచ్చిన అథెంటికేషన్స్ చాలా ఉన్నాయి, గూగుల్ ఒక పాస్వర్డ్ ఒకటే కాదు. ఇందాక నేను చెప్పినట్టు గూగుల్ పాస్వర్డ్ ఫస్ట్ స్టెప్ లోపలికి వెళ్ళాలంటే పాస్వర్డ్. ఇన్ కేస్ పాస్వర్డ్ తెలిసినా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఓటీపీ లేదంటే నోటిఫికేషన్ వస్తుంది మనకి, అక్కడ కూడా మనం గుర్తుపట్టేసి అన్ని ఆన్ చేసుకోవాలి. ఇవన్నీ సెకండ్ స్టెప్ అథెంటికేషన్స్, ఓటీపీ, నోటిఫికేషన్, నెక్స్ట్ గూగుల్ అథెంటికేటర్, దాని తర్వాత బ్యాకప్ కోడ్స్ ఉంటాయి, దాని తర్వాత ఇంకొక హార్డ్వేర్ డివైస్ ఉంటుంది కీ. ఆ హార్డ్వేర్ డివైస్ బట్టి నీ ఫింగర్ ప్రింట్ పెడితేనే లాగిన్ అవుతుంది, లేకపోతే లాగిన్. సో యువర్ ఫింగర్ ప్రింట్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఏ ఓటీపీ, ఐ మీన్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లాగా పనిచేస్తుంది. సో నువ్వు ఆ ఫింగర్ ప్రింట్ పెడితేనే నీకు లాగిన్ అవుతుంది, లేకపోతే లాగిన్. సో టోటల్ ఆల్మోస్ట్ 6 to 7 అథెంటికేషన్స్ ఇచ్చాడు. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే ఇవి ఎలా ఎనేబుల్ చేసుకోవాలో కూడా తెలియదు. క్రియేట్ చేసుకోవడం, పాస్వర్డ్ పెట్టుకోవడం, ఓటీపీ పెట్టుకోవడం. ఓటీపీ ఏముంటది, 4 digit నెంబర్, బ్రేక్ చేయలేము, పాసిబిలిటీ ఉంది కదా. సో ఒకటి ఏంటి అంటే ఈ అన్ని ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకుంటే యూ కెన్ సీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే గూగుల్కి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్తే లాస్ట్ లాగిన్స్ ఎక్కడెక్కడ అయ్యాయో చూడొచ్చు, రీసెంట్ యాక్టివిటీ చూడొచ్చు. ఆ రీసెంట్ యాక్టివిటీ చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే నా గూగుల్ అకౌంట్ నా మొబైల్లో 2 మొబైల్ ఫోన్స్ లో, నా టీవీలో ఉంటుంది, నా ల్యాప్టాప్ లో ఉంటుంది. ఎన్ని లొకేషన్స్ ఉంది? 4 లొకేషన్స్ లో. హైదరాబాద్ లోనే ఉన్నాయి కదా అన్ని, రైట్? ఈ హైదరాబాద్ కాకుండా నీకు చూపిస్తుంది, మొబైల్ మోడల్ నెంబర్ తో సహా చూపిస్తుంది నీ గూగుల్ ఎక్కడ యాక్టివేట్ అయ్యింది. నీ మొబైల్ మోడల్ నెంబర్ యాక్టివేట్ అంటే నీకు కొత్తగా ఏదో మోడల్ నెంబర్ కనబడుతుంది అక్కడ మొబైల్ అంటే సంథింగ్ ఇస్ సస్పిషియస్. ఫస్ట్ థింగ్, ఒకవేళ హైదరాబాద్ లొకేషన్ కాకుండా ఇంకేదైనా లొకేషన్ లో చూపిస్తుంది అంటే కూడా సస్పిషియస్. అక్కడ ఐపీ అడ్రస్ కూడా కనిపిస్తుంది, నీకు ఏ ఐపీ అడ్రస్ నుంచి యాక్టివ్ లో ఉంది అనేది కూడా కనిపిస్తుంది. సో ఇవి చెక్ చేసుకుంటూ ఉండాలి. వాడు ఆల్రెడీ చెప్పాడు ఏంటి అంటే గూగుల్ యూజ్ చేస్తున్నారు కదా, నేను ఇవన్నీ ఆప్షన్స్ ఇస్తున్నా మీకు, అది మీరు ఎనేబుల్ చేసుకోండి, సెక్యూరిటీ గేట్స్ పెట్టుకోండి. పెట్టుకుంటే సెక్యూర్ ఉంటది, మీరు పెట్టుకోకపోతే వాట్ ఐ కెన్ డూ, నథింగ్, రైట్? సో ఇది కూడా మన చేతిలోనే ఉంటది. వాడు ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం ఎనేబుల్ చేసుకోవాలి, కానీ ఎనేబుల్ చేసుకోకుండా నా హ్యాక్ అయింది అంటే ఏం చేస్తాం? సో కొంచెం ఏంటంటే అవేర్నెస్, అందుకే అవేర్నెస్ పెంచుకోవడము. ఈ పర్టికులర్ మన చుట్టుపక్కల ఎలాంటి క్రైమ్ జరుగుతుంది, ఫస్ట్ థింగ్ అసలు ఎలా చేస్తున్నారు. సో కొంచెం బేసిక్ ఐడియా ఉంటే మనం ఒక ఫోన్ వాడుతున్నామంటే ఆ ఫోన్ గురించి కూడా తెలుసుకోవాలి. లేదు దీన్ని తెలుసుకోలేను అంటే యూ షుడ్ నాట్ యూజ్ ద ఫోన్.
ఒప్పుకుంటాను. ఎవరికి? మన పేరెంట్స్ కి. వాళ్ళకి తెలియదు టెక్నాలజీ. ఓకే, వాళ్ళకి మనం చెప్పాలి. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా అదే, ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే. ఈ పాడ్కాస్ట్ లో కావచ్చు, ఈ వీడియోస్ కావచ్చు, ఎందుకంటే దీని వల్ల ఒక 100 మంది అవేర్ అవుతారు. దాని నుంచి ఇంకో 10 మందికి తెలుస్తుంది. రైట్, ఫస్ట్ థింగ్ ఈ రీల్స్ పెట్టుకొని ఇవి చేసే కంటే ఇవి షేర్ చేస్తే 10 మందికి యూజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే ఈ అవేర్నెస్ వల్ల యూజ్ అవుతుంది. సో ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు చిన్న పిల్లలు కావచ్చు ఫోన్ వాడుతున్నారు, పెద్దవాళ్ళు ఫోన్ వాడుతున్నారు. వాళ్ళకి టెక్నాలజీ తెలియదు, చిన్న పిల్లలకి టెక్నాలజీ. కానీ మనం ఉన్న ఏజ్ కరెక్ట్ ఏజ్, ఇప్పుడు టెక్నాలజీ ఏజ్. సో యూ షుడ్ బికమ్ ఎ సైబర్ వారియర్. సో ఒక సోల్జర్ లాగా పని చేయొచ్చు మనం. సో వీళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళకి చెప్పొచ్చు ఎలా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మేము చేస్తున్నది నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు అప్రోచ్ అవుతున్నాము. గవర్నమెంట్ స్కూల్స్, అన్ని స్కూల్స్ లలో ప్రాజెక్ట్స్, అంటే లైక్ ఈ పర్టికులర్ పిల్లలందరూ గేమ్స్ అని చెప్పి అడిక్ట్ అయిపోయి సో ఏది క్లిక్ చేస్తున్నా వాళ్ళకి తెలియట్లేదు, ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలియదు. ఫస్ట్ థింగ్, సో అందరికి ఏంటి అంటే ఒక ఎడ్యుకేషనల్ గా జస్ట్ ఒక 1 hour క్లాస్ సో తీసుకుందామని కూడా మేము ఒక ఇనిషియేటివ్ తో ముందరికి వస్తున్నాం. ఎందుకంటే అది గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఇట్స్ ఫ్రీ ఫ్రమ్ మై సైడ్ యాక్చువల్ గా. సో అలా చేస్తే ఏంటంటే పిల్లలు అవేర్ అవుతారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఏంటి అంటే పిల్లల్ని ఎందుకు ఫస్ట్ నేను బాగా చెప్తున్నాను పిల్లలకంటే వాళ్ళది ఫ్రెష్ ఐడెంటిటీ. 18 years బిలో ఉన్న పిల్లలు ఫ్రెష్ ఐడెంటిటీ బయటికి రాదు అప్పటికి. సో ఐడెంటిటీ కనుక స్టీల్ చేసేయగలిగితే హ్యాకర్స్ కానీ లేదంటే సైబర్ క్రిమినల్స్ కానీ వాళ్ళ లైఫ్ లాంగ్ ఇంకా దాన్ని సఫర్ అవ్వాల్సి. మీ ఐడెంటిటీని తీసుకెళ్లి ఏదైనా క్రైమ్ సీన్ లో యూజ్ చేస్తుంటే మీ పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్. ఎక్కడైనా సరే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్. రైట్, సో ఇది పిల్లలకి ఇంపార్టెంట్. ఎందుకంటే కెరియర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఇంటర్మీడియట్ కావచ్చు, లేదంటే 10th class కావచ్చు. సో 6th class నుంచి ఇప్పుడు వచ్చే ఇంటర్మీడియట్ వరకు వీళ్ళకి చాలా క్రూషియల్ ఇది వాళ్ళ ఐడెంటిటీ అనేది. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్ పర్టికులర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పిల్లలకి. ఎందుకంటే స్కూల్లో కూడా ఒక సబ్జెక్ట్ పెట్టాలి, సైబర్ సెక్యూరిటీ అనే ఒక సబ్జెక్ట్ తీసుకురావాలి. అలా ఉంది సిచ్యువేషన్, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. మేము చదువుకునేటప్పుడు అసలు సైబర్ సెక్యూరిటీ తెలియదు, అసలు కంప్యూటర్ అంటే కూడా తెలియదు అసలు. కానీ ఇప్పుడు సో అందరికి డిజిటల్ వరల్డ్ అలవాటు అయిపోయింది కాబట్టి దాని గురించి కూడా ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఉంటే బెటర్ ఆప్షన్ మనకి. సో వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ ప్రోగ్రామ్. సో అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇంకా ప్రోగ్రెస్ లో ఉంది అది. ఇన్ కేస్ అది గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సపోర్ట్ వస్తే ఇంకా వెళ్ళాలనుకుంటే అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అప్రోచ్ అవుతున్నాం.